నమస్తే సార్. మొత్తం అంతా టౌన్ అంతా వెళ్తుందండి. మున్సిపాలిటీ మొత్తం వెళ్తుంది, రూరల్ మొత్తం వెళ్తుంది. ఇది చాగల్ మండలం, కొవ్వూరు మండలం, అదేవిధంగా తాళ్ళపూడి మండలంలో కొన్ని విలేజ్ ఆల్రెడీ రన్ అవుతుంది. కొన్ని విలేజెస్ ఉన్నాయి తాళ్ళపూడి మండలం. ఆ విలేజెస్ అన్ని వెళ్తాయి. మొత్తం గోదావరి వాటర్ నియోజకవర్గం మొత్తం డ్రింకింగ్ వాటర్ వెళ్ళాలని. నా పేరు సుధాకర్, ఎస్సీ పబ్లిక్ హెల్త్ రాజమహేంద్రవరం. సో ఇవాళ ఆనరబుల్ ఎమ్మెల్యే కొవ్వూరు గారి ఆదేశాల మేరకు ఈ వాటర్ సప్లై స్కీమ్ గోదావరి నుంచి ఏదైతే కొవ్వూరు టౌన్కి మరియు రూరల్కి ఉందో అవి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాం. ఇంటేక్ వెల్ లొకేషన్స్, అది ఇంటేక్ వెల్ లొకేషను ప్లస్ ఇక్కడ ఏదైతే ర్యాపిడ్ గ్రావిటీ శాండ్ ఫిల్టర్స్ ఉన్నాయో అవి నిర్మించడానికి ఉన్న స్థలాలు చూడడం జరిగింది. సో ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ ల్యాండ్ అలొకేషను అక్కడ గోదావరి నదిలో ఇంటేక్ వెల్కి కావలసిన పర్మిషన్స్ ఇరిగేషన్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఈ కొవ్వూరు మున్సిపాలిటీకి 58 కోట్లతో ఆంధ్రప్రదేశ్ అర్బన్ వాటర్ సప్లై అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద ఏఏబి బ్యాంక్ వారి అసిస్టెంట్తో 58 కోట్లతో శాంక్షన్ అయింది. అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చాం. అది ఇప్పుడు షార్ట్లీ 1 మంత్లో తిరిగి ప్రారంభిస్తాం. ఏమైనా ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కింద ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు నిర్వహించడం జరిగింది. సో విల్ డూ అకార్డింగ్లీ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇరిగేషన్ ఎస్సీ గారికి, పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారికి, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారికి, ఇచ్చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. గడిచినటువంటి సంవత్సరాల కాలంలో మనం చూసుకున్నప్పుడు కొవ్వూరు పట్టణానికి కానీ సరౌండింగ్స్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గోదావరి పక్క నుంచే వెళుతున్నప్పటికి కూడా గోదావరి నీరు అనేటువంటి తాగడానికి లేని కారణంగా బోర్ వాటర్ తోటి తాగడం మూలంగా అనేక వ్యాధులకు గురవుతున్న పరిస్థితి పట్టణ వాసులకు కానీ గ్రామీణ ప్రాంతంలోకి కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా గడిచినటువంటి 3 నెలల కాలంలో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. గతం నుంచి అనేక ప్రపోజల్స్ వచ్చినప్పటికీ కూడా అవి సరిగా సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఈ యొక్క స్కీమ్స్ అనేటువంటిది ఆగిపోవడం జరిగింది. అందుకని ఈరోజు 3 ఎస్సీలకు సంబంధించినటువంటి జాయింట్ ఇన్స్పెక్షన్ ఒకటి ఏర్పాటు చేసి గోదావరి నుంచి వాటర్ ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పట్టణానికి మరియు రూరల్కి 3 కూడా ఇప్పటికే పట్టణానికి దానికి సంబంధించిన ఎస్సీ గారు చెప్పినట్టుగా 58 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అవడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా పని మొదలుపెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. రూరల్కి సంబంధించి కూడా 96 కోట్ల రూపాయలు అది వాటర్ తీసుకుని వెళ్ళి ఇటు కొవ్వూరు మండలం, చాగల్ మండలం, అదేవిధంగా తాళ్ళపూడి మండలంలో కొన్ని విలేజ్లు అన్నీ కలిపి మొత్తం అన్ని గ్రామాలకు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా ఇక్కడ గోదావరి వాటర్ అంటే దాన్ని మంచినీరుగా తీసుకెళ్లాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి దీన్ని ముందు పెట్టి చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ కూడా ఇప్పటికే సంబంధిత మంత్రివర్యుల గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ఎంపీ గారికి కూడా పంపించడం జరిగింది. కాబట్టి శాంక్షన్ అయినటువంటి దాన్ని ముందు ఇమీడియట్గా మొదలు పెడతారు. నెక్స్ట్ మొదలుపెట్టే రూరల్కి సంబంధించిన దాన్ని కూడా వెంటనే శాంక్షన్ ఇచ్చిన తర్వాత అది కూడా మొదలుపెట్టే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి టౌన్కి వచ్చేసరికి ఒక 3 ఎకరాలు, అదేవిధంగా రూరల్కి వచ్చేసరికి 5 ఎకరాలు భూమి కావాలని చెప్పని దాని మీద హెడ్ వర్క్ చేసి పంపింగ్ అంతా మిషనరీ అంతా పెట్టుకోవడానికి అవసరం అని చెప్పారు. దాన్ని కూడా మున్సిపాలిటీ నుంచి కూడా పర్మిషన్ తీసుకుని వాళ్ళకి ఇచ్చి ఇమ్మీడియట్గా దీని యొక్క పని ప్రారంభించడం కోసం మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి పుష్కరాలు ఏదో రాబోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పుష్కరాల టైంకి గోదావరి వాటర్ అంతా కూడా ఇవాళ అన్ని గ్రామాలు కూడా ప్రజలకు వెళ్ళి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పిన కాన్సెప్ట్ తోటి ఎందుచేతనంటే ఇవాళ ఏ జబ్బులు చూసుకున్నా, ఏ వ్యాధులు చూసుకున్నా, లేకపోతే ఏ డిసీజెస్ వచ్చినా ఎవరికి వచ్చినా కానీ మంచినీరు అనేటువంటిది సరిగా లేని కారణంగా మోకాళ్ళ నొప్పులు కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కంప్లైంట్స్ కానీ అన్నీ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళందరూ కూడా మినరల్ వాటర్ తాగుతున్నారు తప్ప డైరెక్ట్గా బోర్ల నుంచి వచ్చే వాటర్ కానీ, పంపు వాటర్ కానీ తాగటానికి దానివల్ల కొంత ఇబ్బందులు అవుతున్నాయని ఇవాళ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ముందు మంచినీరు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి చేయాలని చెప్పిన తలంపుతోటి దీన్ని ఇవాళ ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల కాలంలోనే అధికారుల యొక్క సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని భావిస్తా ఉన్నాం. ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంగా పనిచేసినప్పుడు ఏ పనైనా కంప్లీట్ అవుతుంది. కాబట్టి అధికారులు కూడా ఈ మంచినీరు ప్రాజెక్ట్ అనేటువంటిది మంచినీరు తాగడానికి ప్రజలకి
దీనికి ఎంతో మనం ఉపయోగపరం చేసి ఉంటాం. కాబట్టి ఎక్కడన్నా చిన్న చిన్న అవంతరాలు కానీ ఇబ్బందులు కానీ ఏవి వచ్చినా సరే ముగ్గురు ఎస్సీలు కూడా కోఆర్డినేట్ చేసుకుని మేము ప్రజాప్రతినిధులు ఇప్పుడు కూడా సపోర్ట్గా ఉంటాం. ఈ యొక్క మంచినీరు నియోజకవర్గానికి అందించే విషయంలో అందరూ కూడా పూర్తి సహకారం అందించాలని చెప్పని ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టినట్టు ఇచ్చేసినటువంటి అధికారులకు, పత్రికా సోదరులకు, నాయకులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాధ్యమైన తొందరగా దీన్ని మనం ఇక్కడ పూర్తి చేసి ప్రజలకు మంచినీరు ఇచ్చే విషయంలో అధికారులందరూ కూడా పూర్తిగా సహకరించాలని చెప్పని మనసుకు పూర్తిగా వారందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకంగా థ్యాంక్ యూ ఫర్ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇక్కడ రూరల్ వాటర్ సప్లై కింద ఈ నియోజకవర్గంలో 2 మండలాలు ఎక్కడైతే మన కొవ్వూరు, చాగళ్ళు ఈ 2 మండలాల్లోనూ రూరల్కి సంబంధించి 14 MLD ప్లాంట్ తోటి మనం గోదావరి వాటర్ ఇవ్వడానికి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మనం ఒక ప్రాజెక్ట్ ఫార్ములేషన్ కూడా కంప్లీట్ అయింది. సో దానికి సంబంధించి ఇంటేక్ వెల్ లొకేషను, అలాగే హెడ్ వర్క్స్ ఏవైతే ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలో దానికి స్థలము, ఈ రెండింటిని అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్వర్జెన్స్గా ఒకసారి జాయింట్ ఇన్స్పెక్షన్లో ఈరోజు మనం పాల్గొనడం జరిగింది. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇంటేక్ వెల్ పెట్టుకోవడానికి రివర్లో ఏ విధమైన అబ్జెక్షన్ లేదని చెప్పారు. అలాగే మనకి ఒక 5 acres ల్యాండ్ హెడ్ వర్క్స్ అంటే ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడానికి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 21 acresలో మాకు అలాట్ చేయడానికి వాళ్ళు కూడా విల్లింగ్నెస్ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్కి మెయిన్గా ప్రపోజల్ పంపించాలంటే ముందు ఇవి అడ్డంకులన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని క్లియర్ చేసుకుని మనం ప్రపోజల్ని గవర్నమెంట్కి పంపిస్తాము. సో శాంక్షన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటాము. SCRWS. నా పేరు సుధాకర్, ఎస్సీ పబ్లిక్ హెల్త్ రాజమహేంద్రవరం. సో ఇవాళ ఆనరబుల్ ఎమ్మెల్యే కొవ్వూరు గారి ఆదేశాల మేరకు ఈ వాటర్ సప్లై స్కీమ్ గోదావరి నుంచి ఏదైతే కొవ్వూరు టౌన్కి మరియు రూరల్కి ఉందో అవి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాం. ఇంటేక్ వెల్ లొకేషన్స్, అది ఇంటేక్ వెల్ లొకేషను ప్లస్ ఇక్కడ ఏదైతే ర్యాపిడ్ గ్రావిటీ శాండ్ ఫిల్టర్స్ ఉన్నాయో అవి నిర్మించడానికి ఉన్న స్థలాలు చూడడం జరిగింది. సో ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ ల్యాండ్ అలొకేషను అక్కడ గోదావరి నదిలో ఇంటేక్ వెల్కి కావాల్సిన పర్మిషన్స్ ఇరిగేషన్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఈ కొవ్వూరు మున్సిపాలిటీకి 58 కోట్లతో ఆంధ్రప్రదేశ్ అర్బన్ వాటర్ సప్లై అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద ఏఏబి బ్యాంక్ వారి అసిస్టెంట్తో 58 కోట్లతో శాంక్షన్ అయింది. అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చాం. అది ఇప్పుడు షార్ట్లీ 1 monthలో తిరిగి ప్రారంభిస్తాం. ఈ ఏమైనా ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కింద ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు నిర్వహించడం జరిగింది. సో విల్ డూ అకార్డింగ్.